నన్ను ప్రేమించిన్ నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్ తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరి ముందు ఈ విధంగా ఫెయిత్ బూస్టర్స్ మూలంగా వాక్యం పంచుకునేందుకు మీ ముందు నిలబడిన దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను నమ్ముతున్నాను మీ అందరూ కూడా గత వారం రోజులు క్షేమంగా దేవుని యొక్క కృపలో భద్రపరచబడి ఆశీర్వాదంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈ దినం కూడా దేవుడు ఒక చక్కని వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. మరి పోయిన ఆదివారంన నేను ఒక అంశం గురించి మీతో మాట్లాడి ఉన్నాను. 21వ శతాబ్దంలో మరి ఈ దినాలలో స్వస్థతలు ఉన్నాయా? ఉన్నట్లయితే స్వస్థపరిచేవారు ఎవరు మనం స్వస్థపరుస్తారనే అంశాన్ని నేను మీతో పంచుకొని ఉన్నాను. నిశ్చయంగా అది మీ అందరికి ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. అలాగే నాకు అనేకులు ఫోన్ల ద్వారా మెసేజ్ ద్వారా మరి వారు సంతోషకరమైనటువంటి సాక్ష్యములను నాతో పంచుకొని ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ దినమున మరొక నూతనమైన అంశంతో నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. మరి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ద్వారా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను మీతో వాక్యం పంచుకోవడానికి సిద్ధపడి ఉన్నాను. తల ఉంచుకొని మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రేంగల మా తండ్రి, ఈ సమయంలో విత్తబోతున్నటువంటి దైవ వాక్యాన్ని మీరు పరిశుద్ధపరచండి. అయినా మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. నన్ను మీ సెలవు చాటున మరుగుపరిచిన అయినా నేను నా నోటిలోనికి నైనా నీ జీవపు మాటలు పంపించమని అయినా ఈ సమయంలో విత్తబోతున్న వాక్యం ద్వారా మేమందరం కూడా క్రీస్తునందు జీవింపబడేందుకు కృపద ఇచ్చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యంలో నుంచి మనం ఈ దినంలో ఒక మాటను తీసుకోబోతున్నాను. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా 8:22. దయచేసి మరి బైబిల్ ఉన్న వాళ్ళు మరి నాతో పాటు మీరు ఫాలో చేయండి. ఈ దినం నిశ్చయంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క అంచె దినాల్లో ఈ కరోనా వ్యాధి నుంచి మరి స్వస్థపరిచే దైవ సేవకులు ఎందుకు స్వస్థత ఇవ్వలేకపోతున్నారు అనే అంశాన్ని నేను మీతో ధ్యానించబోతున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్య ఒక వాట్సాప్లో ఒక అన్యుడు మరి ఆయన మెసేజ్ పెడుతున్నాడు. ఏంటంటే కరోనా వ్యాధి నుంచి కనుక స్వస్థపరిచినట్లయితే నేను యేసుని నమ్ముకుంటానని. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ కరోనా వ్యాధి వచ్చిన తర్వాత స్వస్థత పరిచర్య చేసే వారి యొక్క బండారాన్ని అది బయటపెట్టింది. వారు ఒక రకమైనటువంటి భ్రమలోనికి ప్రజలను తీసుకుపోతున్నారు. మరి ఇటువంటి మాటలు మాట్లాడడం నేను వింటూ ఉన్నాను. కనుకనే ఎప్పుడు కూడా సత్యం మారదు. కాబట్టి ఆ సత్యం ఏంటనేది మనం ఇద్దరం ధ్యానించబోతున్నాం దేవుని వాక్యానుసారంగా. చూద్దాము. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? హల్లెలూయా. ఈ ప్రశ్న సర్వశక్తిమంతుడైనటువంటి మన తండ్రి అయినటువంటి యెహోవా అడుగుతున్నాడు. నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు రోగివై ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు వ్యాధితో మంచాన పడి ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు స్వస్థ పొందుకోవాలనేది దేవునికి ఎంతో ఇష్టం. హల్లెలూయా. అందుకే ఆయన అడుగుతున్నాడు, నా జనులకు ఎందుకు స్వస్థత కలగడం లేదు ఈరోజు? ఏంటి కారణం? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. మరి అనేక కారణాలు ఉన్నాయి ఎందుకు వ్యాధి నయం కావడం లేదన్నా. కానీ నేను మీతో 5 అంశాలు మట్టుకే పంచుకోబోతున్నాను. మొట్టమొదటిది ప్రాముఖ్యమైనది చూద్దాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుదాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది,
నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నేను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వాద్యమాడువాడు ఎవడునూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, నీ పాపములు విస్తరించి ఉండగా నీ గొప్ప దోషమును బట్టి దేవుడే ఆ వ్యాధి తీసుకొచ్చాడంట. అందుకే మందు లేదు. హల్లెలూయా. పాపం వలన వ్యాధి వస్తుందా? నిశ్చయంగా వస్తుంది. పాపం వలన వ్యాధి ఎందుకు రాదు? పాపం వలన వచ్చి జీతము మరణం అని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు ఆ పాపం పరిపక్వం అవ్వాలి కదా, మరి ఆ వ్యాధి రావాలి కదా. దేవుని వాక్యం చెప్తుంది, పాపము నీలో ఉన్నప్పుడు నీకు వచ్చే వ్యాధికి స్వస్థత ఉండదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం 1వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ యేసు ప్రభు మరి ఆ దినాల్లో అనేకులు స్వస్థపరుస్తున్నప్పుడు ఆయన ఒక ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని మరి ఇంటి పైన పెంకులను విప్పి పక్షవాయుతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని మరి వారి స్నేహితులు జాగ్రత్తగా యేసు ప్రభు ముందు దింపారంట. దింపినప్పుడు యేసు ప్రభు ఆ స్నేహితుల యొక్క విశ్వాసాన్ని చూసి ఒక మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయము 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యాధిగ్రస్తుడు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చాడు అనుకోండి. ఆ డాక్టరు అతను అన్ని టెస్ట్ చేసి నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని చెప్తే ఎట్లా ఉంటుంది? ఆ డాక్టర్ మీద తిరగబడతాడు ఇతను. నేను పాపం చేశానంటావా? నాలో పాపం ఉందా? యేసు ప్రభు మన అంతరంగాన్ని చూసే దేవుడు. నీ హృదయంతరంగంలో, నా హృదయంతరంగంలో దాచబడి ఉన్నటువంటి దోషములను కూడా ఆయన చూడగలడు. హల్లెలూయా. ఆయన ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి వ్యాధికి కారణం, ద రూట్ కాజ్ ఏంటి అనేది గమనించాడు. అందుకే అంటున్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. పాపాలు క్షమించబడిన తరువాత యేసు ప్రభు చెప్తున్నాడు, లేచి నీ పరిపెత్తుకున్నాడు, వెళ్ళిపో, ఇంకా అయిపోయింది, ఫినిష్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వ్యాధి నయం కావడం లేదంటే మొట్టమొదటిగా పాపం ఉన్నదేమని పరీక్షించుకోవాలి. దేవుని దగ్గర పశ్చాత్తాపడు. దేవుడు నిశ్చయంగా నీకు స్వస్థత ఇవ్వగలడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం చూద్దాం. దేవుని వాక్యలో మనం గమనించినట్లయితే మార్కు సువార్తలోనే 6వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి ఆయన వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలలేకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. హల్లెలూయా. యేసు ప్రభు మరి అద్భుతకరుడండి. ఆయన లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడు, మరి లెక్కలేని ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అటువంటి యేసయ్య మరి ఈ స్థలంలో దేవుని వాక్యం చెప్తుంది, ఆయనంట చాలా కొద్ది మందిని స్వస్థపరిచాడంట, కానీ అనేక అద్భుతాలు అక్కడ చేయలేకపోయినాడంట. ఎందుకని? కారణం, వారి అవిశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు ఆశ్చర్యపోయాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దాని అర్థం ఏం తెలిసిన, అవిశ్వాసము రెండో పెద్ద అడ్డుబండ నీ స్వస్థతకు. యేసు ప్రభుని నమ్మకుండా యేసు ప్రభు ఏం స్వస్థత ఇవ్వగలడండి? చూడండి, డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆయన ఇచ్చే మందులు నీకు స్వస్థత ఇస్తాయని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నీకు వాటి ద్వారా విడుదల కలుగుతుంది. అదే నమ్మకం లేకుండా మనం ట్యాబ్లెట్లు ఎన్ని వేసుకున్నా కూడా మనకేం జరగదు. అదేవిధంగా యేసు ప్రభు అంట ఇక్కడ వారి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడంట. ఎటువంటి అద్భుతాన్ని అక్కడ చేయజాలేకపోయినాడంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ దినమున నీ వ్యాధికి, నీ బలహీనతకి దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం లేదేమో పరీక్షించుకో.
ఎందుకంటే యేసుప్రభు అనేకసార్లు స్వస్థపరిచినప్పుడు మరి ఆ స్వస్థతలో మన యొక్క విశ్వాసాన్ని గమనిస్తాడు. మరి మార్కు సువార్త 10వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 51, 52 వచనాల్లో ఇక్కడ గుడ్డివాడైనటువంటి బర్తిమైని యేసు ఒక మాట అంటున్నాడు. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీ వెలుగుము, నీ విశ్వాసమును నువ్వు స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్తున్నాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వచ్చి యేసయ్య అడుగుతున్నాడు, నీకేం కావాలి, నేనేం చేయమంటావు? అతను అంటున్నాడు, యేసయ్య నాకు చూపు లేదయ్యా, చూపివయ్యా. వెంటనే యేసయ్య అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సంతోషంగా ఇక వెళ్ళు. హల్లెలూయా. ఇంకేమి గంటల తరబడి ప్రార్థన చేయమని చెప్పడం, ఇంకేదో భయంకరమైనటువంటి పనులు చేయమని చెప్పడం లేదు. విశ్వసించావా, స్వస్థత పొందుకో. అతను వెంటనే చూపు పొంది యేసయ్యను అనుసరించి నడుస్తున్నాడంట. హల్లెలూయా. కనుక మొట్టమొదటిది పాపము, రెండవది అవిశ్వాసం, మూడవది చూద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము మరి మొదటి వచనం నుంచి మనం గమనిస్తూ మనం వెళ్తున్నట్లయితే ఇక్కడ దేవుని వాక్యంలో యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. అక్కడ బెతస్దా అనబడి కోనేరు ఉంది. మనకంతా తెలుసు అక్కడ జరిగిన సంభవం. ఆ బెతస్దా కోనేరు వద్దకు వచ్చినప్పుడు మరి ఆడ అనేక మంది గుంపులుగా జనాలు పడి ఉన్నారంట. ఎవరు వాళ్ళు? అందరు వ్యాధిగ్రస్తులే. చూడండి, దేవుని వాక్యము 3-4 వచనాలు గమనించినట్లయితే ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏం చెప్తుందంటే, ఆ కోనేటిలో నీళ్లు ఉన్నాయి, బెతస్దా కోనేరులో. అప్పుడప్పుడు దేవదూత వచ్చి ఆ నీటిని కదిలిస్తుందంట. ఆ నీళ్లు కదిలించగానే ఎవరైతే మొట్టమొదట వ్యాధి కలిగిన వ్యక్తి ఆ నీటిలో దూకుతున్నాడో అతనికి స్వస్థత. అంటే చూడండి, ఒక్కసారి నీళ్లు కదలగానే కనీసం ఒక 50-60 మంది ఒక్కసారి నీళ్ళలో దూకేస్తున్నారు. దూకేయంగానే ఎవరైతే మొదట నీళ్ళకట్ట కాలు తగిలిందో, చేయి తగిలిందో అతనికి స్వస్థత. మిగతా వాళ్ళ పరిస్థితి అక్కడే ఉన్నారు. అదే పరిస్థితి. యేసుప్రభు అక్కడికి వచ్చాడంట. వచ్చినప్పుడు అక్కడ అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. యేసుప్రభు 38 ఏళ్ళ నుంచి ఆ వ్యాధితో అక్కడ బాధపడుతూ మరి పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూస్తున్నాడు. అతడు లేయలేని పరిస్థితిలో ఉన్నాడు, వ్యాధిగ్రస్తుడే. యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చి అంటున్నాడంట, నీవు స్వస్థపడగోరుచున్నావా అని 6వ వచనంలో యేసయ్య అడుగుతాడు. మరి ఆ తర్వాత ఆయన యేసయ్య జవాబు ఇవ్వడం, తర్వాత యేసయ్య ఏమంటున్నాడు, వెంటనే నీ యొక్క పరుపెత్తుకొని లేచి నడు అన్నప్పుడు అతను లేచి నడిచిపోతాడు. చాలా సంతోషం. దీంట్లో ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఇదేంటంటే, ఈ బెతస్దా కోనేరు ఎట్లా ఉందంటే ఒక హాస్పిటల్ లాగా ఉంది. అది ఎంతమంది పేషెంట్లు ఎక్కడ కనిపిస్తారు? వ్యాధితో రోగంతో ఉండేవాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? ఆసుపత్రిలో కనిపిస్తారు. మరి ఆసుపత్రిలో ఎంతోమంది ఉన్నప్పుడు మరి వాళ్ళందరికీ ఎందుకు స్వస్థ కలగలే? ఓ దైవ సేవకుడు అదే చెప్పాడు, స్వస్థపరిచే వరం కలిగి లేదా స్వస్థపరిచే శక్తి ఉన్నప్పుడు మీరు ఆసుపత్రికి వెళ్ళి ప్రార్థన చేసి ఆసుపత్రిలో ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరిచేయండి, ఆసుపత్రులు ఖాళీ చేయండి. ఎందుకు మీరు స్వస్థపరచలేకపోతున్నారు? యేసు ప్రభువుని కూడా ఇక్కడ చూద్దాం. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్తే అనేక మంది అక్కడ ఉన్నారంట. అనేక మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఆ దేవదూత వచ్చి ఎప్పుడు నీళ్ళు కదిలిస్తుందా అని, కదిలించినప్పుడు ఎప్పుడు నీళ్ళలో దూకుదామా అని ఉన్నారు. మరి యేసు ప్రభు వచ్చాడు. మరి ఆ దేవదూతను సృష్టించిన సృష్టికర్త ఆయన. మరి వీళ్ళందరినీ చూసి ఒక్కసారి స్వస్థ పొందుకొని మీరంతా అని వాళ్ళందరినీ తాకిన, వాళ్ళ గురించి ఒక మాట చెప్పిన వాళ్ళందరూ స్వస్థ పొందుకునేవాళ్ళు. కానీ యేసయ్య ఎంతమందిని స్వస్థపరిచారు? ఒకే ఒక వ్యక్తినండి, ఒకే ఒక వ్యక్తిని. మరి అప్పుడు మనం యేసయ్యని ఏం చెప్పాలా? హాస్పిటల్లోకి వచ్చావు, అందరిని ఎందుకు స్వస్థపరచలే? ఎందుకు చేయలేదు యేసయ్య? మరి ఆసుపత్రి అంతా ఖాళీ అయిపోవాలి కదా, ఆ బెతస్దా కోనేరు ప్రాంతం ఖాళీ అయిపోవాలా? ఎందుకు ఖాళీ కాలేదు? ఒక్కనే స్వస్థపరిచారు. అంటే
దేవుడు ఏమన్నా పక్షపాత, లేదా దేవుని శక్తి తక్కువైపోయిందా? ఎందుకు దేవుడు ఒక్కనే స్వస్థపరిచాడు? ఒకటే, దేవుని చిత్తం ఏమై ఉందో అదే ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో యేసుప్రభు ఒక మాట చెప్తాడు. ఏంటది? చూడండి, మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన ఏం చెప్తున్నాడు? నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. నా ఇష్టము నా చిత్తం కాదు, పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నేను ఇక్కడికి వచ్చాను. పరలోకమందున్న తండ్రికి ఏంటి చిత్తమై ఉంది? నువ్వు ఈరోజు బెతెస్దా కోనేరుకి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి అందరినీ కాదు నువ్వు స్వస్థపరచాల్సింది. ఆ 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నాడే అతన్ని స్వస్థపరిచి నువ్వు అక్కడి నుంచి వచ్చేసి. మరి దీన్ని ఏం చెప్పాలా? మరి దైవ సేవకులందరినీ కూడా మరి స్వస్థపరిచే వరం కలిగినటువంటి సేవకుల్ని ఆసుపత్రులను ఎందుకు ఖాళీ చేయడం లేదు అని అడుగుతున్నారే. మరి యేసుప్రభుని అడగాలిగా, యేసయ్య అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు ఎందుకు స్వస్థపరచలేదు? తండ్రి చిత్తం ఏదై ఉందో అదే యేసుప్రభు చేస్తున్నాడు, దైవ సేవకులు కూడా చేస్తారు. అంతే. దేవుని చిత్తం లేనప్పుడు స్వస్థపరిచేది యేసయ్య అండి, దైవ సేవకులు కానే కాదు. ఏ దైవ సేవకుడు ఒక చిన్న పురుగునో ఈగనో కూడా బతికించలేడు. స్వస్థపరిచేవాడు, స్వస్థత శక్తిని ఇచ్చేవాడు తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మదేవుడు, త్రియేక దేవుడు. వారి చిత్తం ఏమై ఉందో వారికే స్వస్థత. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 38 సంవత్సరాల్లో వ్యాధితో బాధపడుతున్నటువంటి అతనికి మట్టుకే యేసయ్య స్వస్థత ఇవ్వాలని ఆశపడ్డాడు. అందుకే యేసయ్య అంటాడు, నేను ఎవరిని కరుణించాలనుకుంటున్నానో, ఎవరిని కనికరించాలనుకుంటున్నానో వారినే కనికరిస్తాను. నేను యాకోబుని ప్రేమించాను, యేషోని ద్వేషించాను. మరి దాన్ని నువ్వు ప్రశ్నించడానికి నువ్వెవరు? దేవుని చిత్తం అది. కాబట్టి మూడవదిగా స్వస్థత కలగకపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ నీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో అదే నెరవేరుతుంది. మన చిత్తమో ఇంకా ఎవరో ఒకరు ప్రార్థన చేసే వాళ్ళ చిత్తమో కాదు, అక్కడ దేవుని చిత్తం ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా పాపం ఒక అడ్డంకి, రెండవది చూసినట్లయితే అవిశ్వాసం ఒక అడ్డంకి, మూడవదిగా చూసినట్లయితే అక్కడ దేవుని చిత్తం ఉన్నప్పుడే అక్కడ స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. నాలుగవదిగా మనం గమనిస్తాం, ఇది 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము. మరి మనకందరికీ తెలుసు, ఇక్కడ మొదటి నుంచి మనం గమనించినట్లయితే సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ అక్కడికి వస్తున్నాడు. నయమానికి ఒక భయంకరమైన వ్యాధి ఉంది. ఏంటి? కుష్టు. మరి ఆ కుష్టు అనేటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యాధి కలిగి ఉన్నా కూడా అతని యొక్క ప్రతిభా పాఠవాలు చూసి అతన్ని సైన్యాధిపతిగా మరి పెట్టుకొని ఉన్నాడు సిరియా రాజు. మరి ఈ నయమానికి తెలిసింది ఏంటని, ఒక గొప్ప ప్రవక్త ఉన్నారు ఎలీషాని, ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే తన దేవుడు నిశ్చయంగా నన్ను స్వస్థపరచగలడు అని. మరి ఆయన ఎలీషా దగ్గరికి వస్తున్నాడు. ఎలీషా అతనితో చెప్తాడు, నువ్వు 7 మార్లు పోయి యోర్దాను నదిలో మునుగునైనా తర్వాత నువ్వు స్వస్థ పొందుకుంటావని. మరి మొహమాట పడ్డాడు. తర్వాత వెళ్ళి ఆ యోర్దాను నదిలో మునిగాడు, స్వస్థత పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత ఎలీషా దగ్గరకు వస్తున్నాడు. వచ్చి ఎలీషాతో ఒక మాట చెప్తాడు. చూడండి, 5వ అధ్యాయం, 2వ రాజుల 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసునైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసి ఉన్నదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకొనని చెప్పాను. నయమాన్ అతను ఎంతో బ్రతిమాలినను అతడు ఒప్పకపోయాను. మరి యేసు ప్రభు స్వస్థత ఇచ్చిన తరువాత
మరి ఎలీషా చెప్తున్నాడు నయమాన్తో, నీ యొద్ద నుంచి నేను ఎటువంటి బహుమానం తీసుకోను, యెహోవా జీవంతో, నేను ఎవని ఎదురు నిలబడి ఉన్నానో ఆ దేవుని జీవంతో నేను నీతో చెప్తున్నాను, నీ దగ్గర నుంచి ఒక్క చిన్న బహుమానం కూడా నాకు అక్కర్లేదు. హల్లెలూయా. మరి ఈ కాలంలో ఎట్లున్నారండి దైవ సేవకులు? నేను అందరి గురించి మాట్లాడడం లేదు. కొంతమంది సేవకులు ఉన్నారు, కొంతమంది దైవ సేవకులు మరి ఎలా ఉన్నారంటే, మరి ప్రతిదానికి ఏదో ఒకటి ఆశిస్తున్నారు. ఇక్కడ కూడా నయమాన్ దగ్గర ఒక వ్యక్తి ఆశించాడంట. ఎవరు? గెహజీ. గెహజీకి ఏమైంది? గెహజీ మరి తన యొక్క ఆత్మీయ తండ్రి అయినటువంటి, లేకపోతే తన యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషాని వదిలిపెట్టి నయమాన్ వెంట పరిగెత్తి మరి కొంత వెండిని కొంత వస్త్రాలు తీసుకొని లోపల దాచిపెట్టి తిరిగి ఎలీషా దగ్గరికి వస్తున్నాడు. మరి ఎలీషా అడుగుతున్నాడు, నయమాను నువ్వు ఎక్కడికి పోయావు? నా ఆత్మ నేను నీతో పాటు వచ్చింది, నువ్వు ఎక్కడుందో అన్నీ నా ఆత్మ చూసింది అన్నప్పుడు, నేను ఎక్కడికి పోలేదు అని చెప్పి బొంకాడంట. వెంటనే అంటున్నాడు, ఆ నయమాను యొక్క కుష్టి నీకు వస్తుంది, నీ తరతరములు ఆ నయమాను యొక్క కుష్టి కొనసాగుతుంది అన్నప్పుడు అతను స్వస్థత లేనటువంటి కుష్టితో బాధపడ్డాడని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి ఎంత బాధాకరమైన పరిస్థితి. ఎలీషా తర్వాత అంత గొప్ప ప్రవక్తగా నిలబడాల్సినటువంటి అవకాశము గెహజీకి ఉంది. కానీ గెహజీ మనసు మరి దేవుని చిత్తం మీద కాక దాని నుంచి పొందే ప్రతిఫలం మీద ఉంది. స్వస్థత పరిచయం వల్ల వచ్చే ప్రతిఫలం మీద తన దృష్టి ఉన్నందువల్ల అతను ఏం చేసినాడు? ఆ నయమాన్ యొక్క కుష్టును పొందుకున్నాడు. ఎంత బాధాకరమైన పరిస్థితి. అందుకే దేవుని వాక్యాలు మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఫిలిప్పు 2వ అధ్యాయం 25వ వచనం, 21వ వచనం. ఫిలిప్పు 2:21. ఇక్కడ వాక్యం చెప్తుంది, అందరూ తమ సొంత కార్యములను చూసుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. తమ సొంత కార్యాలు, సొంత అవసరతలు అవి చూసుకుంటున్నారు కానీ యేసు ప్రభు నీకేం చెప్పాడు? ఆ పని చెయ్యి. ఎందుకోసం దేవుని నిన్ను పిలిచాడు? ఉచితంగా దేవుని ఎదురు నుంచి పొందుకున్నావు, ఉచితంగా ఇవ్వు అంటున్నాడు. సరే, నీ యొక్క అవసరతను బట్టి కొంత నువ్వు తీసుకోవడం తప్పులేదు, అది కూడా దేవుని ప్రేరేపణ బట్టి. కానీ కొంతమంది ఎలా అయిపోయినారంటే ఈ దినాల్లో గెహజీలాగా మారిపోయి ఉన్నారు. సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యాలు చూడడం లేదు. కనుకని కొన్ని వ్యాధులు నయం కావడం లేదు, స్వస్థ కలగడం లేదు. కాబట్టి 4వదిగా మనం గమనించినట్లయితే దేవుని కార్యాలు చూడక, దేవుని చిత్తాన్ని గ్రహించక, దేవుని మాటకు లోబడక జీవించినప్పుడు అది మన వ్యాధికి కారణమవుతుంది. దేవునికి లోబడని జీవితము వ్యాధిని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. 5వదిగా చాలా ప్రాముఖ్యమైనది చూద్దాం. వ్యాధి రావడానికి కారణం ఏంటి? దేవుని వాక్యంలో యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. అంచె దినాల్లో ఏం జరుగుతుందంట? లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయం 10-11 వచనాలు నేను మీ కొరకు చదువుతాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యం లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును. కాబట్టి అక్కడక్కడ ఏం జరుగుతున్నాయంట? గొప్ప భూకంపులు కలుగుతాయంట. తర్వాత తెగుళ్ళు కరువులు తటస్థిస్తాయి. యేసు ప్రభు యొక్క 2వ రాకడకు ముందు ఏం కనిపిస్తాయంటే తెగుళ్ళు. మరి తెగుళ్ళు అనేది ఒకటి వచ్చినప్పుడు అది దేవుని యొద్ద నుంచి రాబడినటువంటి తెగులు అయినప్పుడు అది మనము ఎవరి వల్ల దాన్ని ఆపే తరం కాదు, ఎవరు దాన్ని ఆపలేరు. ఈ దినాల్లో మనం చూస్తున్నటువంటి కరోనా అనేటువంటి వ్యాధి దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఒక తెగులు.
దేవుని యందు నుంచి పంపబడినటువంటి ఒక తెగులు. అసలు తెగులు ఎందుకు వస్తుంది, మరి ఎందుకు తెగులు వస్తుంది అని మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలం చేయుదును. నోవహు, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా. చూసారా, ఏ దేశమైతే దేవుని దృష్టికి విరోధంగా పాపం చేస్తుందో ఆ దేశం మీదకి కరువు వస్తుందంట, ఆ దేశం మీదకి తెగులు వస్తుందంట. మరి ఆ సమయంలో ఒక అద్భుతమైన మాటను దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నేను ఒక ప్రాంతానికి కరువు తీసుకొచ్చానంటే, ఒక ప్రాంతం మీదకి తెగులు తెచ్చానంటే, ఆ సమయంలో భారంగా ప్రార్థన చేసే దైవజనులైనటువంటి నోవహు, దానియేలు, యోబు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వారి యొక్క నీతిని బట్టి వారిని వారు రక్షించుకుంటారు, కానీ వేరే వాళ్ళు రక్షించలేరంట. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, కరోనా అనేటువంటి ఈ తెగులు నుంచి మనం ప్రార్థన చేస్తే మనకు మట్టుకు రక్షణ, మనకు మట్టుకు దేవుని కాపుదల. అది కూడా మనము అని నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య రక్తం చేత మనం కడగబడి కొంతలో కొంత దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తున్నాం. దేవుని కృపను బట్టి మనము నోవహు అంత గొప్పవాళ్ళం కాదు, దాని అంత గొప్పవాళ్ళం కాదు, యోబు లాంటి గొప్ప శ్రమను మనం అనుభవించడంలే. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు కనుక మనకు ఆయనే మనకు నీతై ఉన్నాడు కనుక దేవుని కృపను బట్టి మనము తప్పించబడుతున్నామంట. హల్లెలూయా. మరొక మాట నేను చదువుతాను. అదే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 19-20 వచనాలు కూడా చదువుదాం. 19-20. అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుష్యులను పశువులను నిర్మూలం చేయుటకై ప్రాణహానికరమగునంత మట్టుకుగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడలా నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవంతోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు, కానీ కుమారులైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి అండి, ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. ఆలోచించండి. ఒక దేశం మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చిందనుకోండి, దేవుని ఉగ్రత కూడా తెగులు వచ్చిందనుకోండి, ఆ తెగులు వచ్చినప్పుడు అంట ఎందుకు దైవ సేవకులు కరోనాని స్వస్థపరచలేకపోతున్నాడు? కరోనా రావడం వల్ల వారి యొక్క బండారం బయటపడింది, లేకపోతే కరోనా వచ్చినందువల్ల వాళ్ళు మరి నటిస్తున్న వాళ్ళు నిజమైన దైవ సేవకులు కాదని చెప్పి దేవుడు బయలుపరిచాడు అని చెప్పి ఏదో మాట్లాడేస్తున్నారు. దేవుడు ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క తెగులు ఒక దేశం మీద వచ్చినప్పుడు ఆ దేశంలో నోవహు ఉన్నా, ఆ దేశంలో దానియేలు ఉన్నా, ఆ దేశంలో యోబు ఉన్నా, వారు ఎంత భయంకరంగా ప్రార్థించినా కూడా దేవుడు చెప్తున్నాడు వారిని వారు రక్షించుకుంటున్నారు. అంతే, వారి కుమారులు కుమార్తెలు కూడా వారు రక్షించలేరు అంటున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఏమండి, ఇది దేవుని ఎదురు నుంచి వచ్చిన తెగులు, దేవుని భయము భక్తి లేనందువల్ల వచ్చినటువంటి తెగులు, దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రతకు అడ్డుగా ఎవరు నిలబడగలరండి? సొదొమ గొమొర్రా మీదకి ఈ ఉగ్రత వచ్చింది, ఎవరు నిలబడ్డారు? దేవుడు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేశావు కాబట్టి ఒక లోతును వారి కుటుంబం మట్టుకు నేను బయటికి అలో చేస్తాను, మొత్తం ఫినిష్, అంతే. కనుక స్వస్థపరచడానికి దేవుని చిత్తం ఉండాలా, దేవుని ఉద్దేశం ఉండాలా. లేకుండా దేవుడే ఉగ్రత పంపించినప్పుడు అది ఎవరి తరం కాదు స్వస్థపరచడం. దేవుడి అనుమతి లేకుండా ఎవరు స్వస్థపరచగలరండి? ఎవరు స్వస్థపరచలేరు, అంతే.
అంతే. కొన్ని దేవుని అనుమతితో వస్తున్నటువంటి ఉగ్రతలను, తెగుళ్లను ఎవరు ఆపలేరు. కారణము మానవుని యొక్క పాపం విపరీతమైపోయింది. విస్తారమైన పాపం, విస్తారమైన దోషం, దేవునికి లోబడని జీవితం, హృదయపూర్వకంగా ఆయన అనుసరించలేని జీవితాలు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఎంతో కరుణా సంపన్నుడై ఎంతో ఆయన ఆలస్యం చేశాడు. అయినా మానవుడు విన్నప్పుడు దేవుని ఉగ్రత వచ్చిన దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని కోపం మన మీద కుమ్మరించబడుతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి జాగ్రత్త. ఇంకొక సేవకుడి మీద మనం నింద వేయడం కాదు, కానీ ఈ పరిస్థితిలో మోకాళ్ళొంగి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇటువంటి పరిస్థితి నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? మనకు అందరికీ తెలుసు. మరి నిర్గమకాండంలో మరణదూత వచ్చి ఐగుప్తీయులందరిలో ఉన్నటువంటి మొదటి బిడ్డలను చంపివేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసినారంట? మరి నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, వారి గృహాలకి, ఏ గృహాలకైతే గొర్రెపిల్ల రక్తం పోయబడి ఉందో ఆ ఇంటిలోనికి ఆ మరణదూత ప్రవేశించలేకపోయింది. ఈ దినాల్లో నీ గృహానికి యేసయ్య రక్తం ఉండాలా. యేసయ్య రక్తం దేనికి సూచన అంటే రక్షణకి సూచన. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదమని మరి యెహోషువ చెప్తున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురని చెప్తున్నాడు. నీ రక్షణ నీకు కావాలంటే నీ ఇంటికి యేసయ్య రక్తం పూసుకొని ఉన్నావా? మీ కుటుంబ సభ్యులందరూ రక్షించబడి ఉన్నారా? రక్షించబడి ఉంటే నువ్వు రక్షించబడి ఉంటావు. ఈ తెగుల నుంచి నువ్వు తప్పించబడతావు. నోవహు, దానియేలు, యోబు వారి మట్టుకి ఎట్లా తప్పించబడ్డారో అదేవిధంగా నువ్వు కూడా తప్పించబడతావు. నీ కుటుంబం తప్పించబడుతుంది. హల్లెలూయా. మరి మనం తప్పించబడ్డమే కాదు, మనం చేయాల్సిన బాధ్యత ఇంకోటి కూడా ఉంది. ఏంటది? మనకందరికీ తెలుసు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వాక్యము ఏమని చెప్తుందంటే, 2వ దినవృత్తాంతములు 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. కాబట్టి యేసయ్య నామం పెట్టబడిన నీవు, నేను, క్రైస్తవుడు అనే నామంతో పిలువబడుతున్నటువంటి మనము మనం తగ్గించుకోమని దేవుడు చెప్తున్నాడు. చెడు మార్గాలు విడిచిపెట్టమంటున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటున్నాడు. అప్పుడు ఆకాశం నుంచి మన ప్రార్థన వింటాడంట. వినిన దేవుడు ఏం చేస్తాడు? మన పాపములను క్షమిస్తాడు. మన పాపాన్ని క్షమించి మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి కడవరి దినాల్లో, అంచె దినాల్లో మనకు అనుగ్రహిస్తున్నాడు. నిన్ను నన్ను దేశాన్ని స్వస్థపరిచేందుకు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మరి స్వస్థత కలగకుండా ఉండడానికి ఉన్నటువంటి ఆటంకాలు, ఒక 5 ఆటంకాలు నేను మీతో పంచుకున్నాను. మరి 5 ఆటంకాలు మరి ఎప్పుడైతే ఒక వ్యక్తిలో లేదా ఒక ప్రాంతంలో ఉంటాయో మరి స్వస్థత కలగడానికి అవి ఆటంకంగా మారిపోతాయి. మొట్టమొదటిగా పాపం, రెండవదిగా అవిశ్వాసం, మరి మూడవదిగా దేవుని చిత్తం, నాలుగవదిగా మరి దేవునికి లోబడినటువంటి జీవితం, ఐదవదిగా దేవుని ఎదురు నుంచి వచ్చినటువంటి తెగులు. ఈ 5 మరి ఎప్పుడైతే ఒక ప్రాంతంలో ఉంటాయో మనం ఎంతో దేవుని దగ్గర కన్నీటితో మొరపెట్టాలా, స్వస్థత కొరకు ప్రార్థన చేయాలా. నిశ్చయంగా దేవుడు మన ప్రార్థన అంగీకరించి ఈ కరోనా నుంచి స్వస్థత అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి దైవజనులు కరోనా నుంచి స్వస్థపరచలేరంటే స్వస్థపరచగలరు. ఎప్పుడు? ఈ తెగులు దేవుని యొద్ద నుంచి వచ్చింది కనుక దేవుడు కనికరించినప్పుడు, దేవుడు మరి తిరిగి తన కృపను కనపరిచినప్పుడు నిశ్చయంగా ఈ వ్యాధి నుంచి ప్రతి మానవుడు తప్పించబడతాడు. దాని కొరకు నువ్వు నేను ప్రార్థించాల్సిన వారమే ఉన్నాం. చిన్న ప్రార్థన చేద్దాం.
మరి ఈ ప్రార్థనతో ముగించకుండా మరి మీ గృహాల్లో మరి ఈ కరోనా నుంచి పూర్తిగా తప్పింపబడేంత వరకు విడివక్క మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తల్లి, నీకు వందనాలయ్యా. మరి ఈ యొక్క దేవుని యొక్క రక్షణకరమైనటువంటి దినములలోనైనా మేము కరోనా వ్యాధి నుంచి ఎందుకు మానవుడు స్వస్థత పొందలేకపోతున్నాడు, మరి దైవజనులు ఎందుకు వారిని స్వస్థపరచలేకపోతున్నారు అనే అంశాన్ని మేము ధ్యానించాం నాయన. అవును తండ్రి, పాపముని బట్టి స్వస్థత కలగదని మేము తెలుసుకున్నాం. అవిశ్వాసాన్ని బట్టి స్వస్థత కలగదని మేము తెలుసుకున్నాం. మరి దేవుని చిత్తం లేని ఎడల స్వస్థత కలగదని మేము తెలుసుకున్నాం. అలాగే సొంత లాభం కొరకు పరిచయం చేసినప్పుడు ఆడ స్వస్థత కలగదని తెలుసుకున్నాం. చివరిగా దేవుని యొద్ద నుంచి ఉగ్రత లేకపోతే తీర్పు వచ్చినప్పుడు అక్కడ స్వస్థత కలగదని తెలుసుకున్నాం నాయన. దేవా, మమ్మల్ని క్షమించండి. మరి మేము నీకు విరోధంగా చేసిన ప్రతి తప్పును నేను మీ పరిశుద్ధ రక్తంతో కడిగి మేము ప్రార్థిస్తున్నాం. అయినా మీరే మా నీతి ఉండి మరి ఈ యొక్క సమయంలో నశించిపోయే ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాం. కరోనా ద్వారా బాధించబడుతున్న ప్రతి వ్యక్తి నిమిత్తం మొరపెడుతున్నాం. నీ స్వస్థత విడుదల వారికి కలుగును గాక. మీరేనైనా నీ కనికర కార్యములను అయినా ఈ భూ ప్రపంచం మీద మీరు నెరవేర్చి జనులను స్వస్థపరచమని, విడుదలిచ్చి మహిమ పొందమని ఆ ప్రభువు రక్షకులని యేసునామములో ప్రార్థించాలి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన ప్రార్థనలు విని ఉన్నాడు. నిశ్చయంగా అద్భుతమైన స్వస్థతను మరి భూ ప్రపంచానికి ఆయన అనుగ్రహించబోతున్నాడు. నేను తిరిగి ఈ స్వస్థత గురించి మరొక నూతన అంశంతో నేను ముందు రాబోతున్నాను. అప్పటి వరకు మా నిమిత్తం, పరిసర నిమిత్తం ప్రార్థన చేయండి. దేవుడు మీకు తోడే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా మీరు చూసినటువంటి ఈ యొక్క ఫెయిత్ బూస్టర్స్ ఎపిసోడ్ మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. దయచేసి ఈ యొక్క ఎపిసోడ్ చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మరి మీకు ప్రతి మంగళవారము దేవుని యొద్ద నుంచి బలమైనటువంటి వాక్యం మీకు అందజేయబడుతుంది. అలాగే దీని ద్వారా ఇంకా నూతన కార్యక్రమాలు మేము చేయాలని ప్లాన్ చేస్తున్నాం. వాటి నిమిత్తం మీరు దయచేసి ప్రార్థన చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ యొక్క యూట్యూబ్ లింక్ ఫార్వర్డ్ చేయండి. నిశ్చయంగా వారందరి జీవితాల్లో కూడా దేవుడు ఈ అంచె దినాల్లో తన బలమైనటువంటి రక్షణ కార్యాలను చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్పగా ప్రతి బిడ్డను దర్శించి దేవుడు నాకు ఇచ్చిన దర్శనానుసారంగా దేవుని రాకడికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. మీకు ఒకటే చెప్తున్నాను, యేసు ప్రభు తొందరలో రాబోతున్నాడు. సిద్ధపడదాం. హల్లెలూయా. జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనల్ని భయపెట్టలేవు, కానీ మనల్ని దేవుని రాకడ బట్టి ఆయన స్తుతించేవారిగా, ఆయన యొద్దకు వెళ్ళడానికి, ఆయన చేరుకోవడానికి సిద్ధపడేవారిగా మనల్ని బలపరుస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.